హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లులోని ట్విస్టులు, ఆశ్చర్యపరిచే సంఘటనలకు ప్రేక్షకులు మైండ్ బ్లో అవుతారని, గూస్ బంప్స్ గ్యారంటీగా వస్తాయని అంటున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరోయిన్ తక్కువ కాలంలోనే తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. సరైన పాత్ర పడితే తన సత్తా ఏంటో నటిగా నిరూపిస్తానంటోంది. పెద్ద హీరోల పక్కన బలమైన పాత్ర కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్ కు పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం లభించింది. అది కూడా చారిత్రాత్మక చిత్రం పీరియాడికల్ కథగా రూపుదిద్దుకుంటున్న హరిహర వీరమల్లులో లక్కీ ఛాన్స్ పట్టేసింది. కాగా దాదాపు 4 సంవత్సరాల నుండి షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూట్ చివరి దశకు చేరుకుంది. కేవలం 4-5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ నటించాల్సిన సన్నివేశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఎంత త్వరగా ఈ షూట్ కంప్లీట్ చేస్తే అంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ముందుగా ప్రకటించిన తేదీ మార్చి 28కి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం. ఇక జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, నోరాహి పతేహి తదితరులు కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి చాలా రోజులుగా రకరకాల అప్డేట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా నిధి అగర్వాల్ కూడా సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పంచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకి కావాల్సినంత హైప్ ఇచ్చింది. ఈ సినిమాలోని ట్విస్టులు, కథనంలోని మలుపులు ఎవరూ ఊహించలేరని, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవుతుందని గూస్ బంప్స్ తెప్పించేలా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ప్రతి సన్నివేశాన్ని కేవలం 3 నిమిషాల్లో పూర్తిగా అర్థం చేసుకుని పాత్రలో లీనమై చాలా మెచ్యూర్డ్గా నటించారని తెలిపారు. మొఘల్ రాజ్ ఔరంగజేబ్ ట్రాక్ ఒక భాగం మాత్రమే ఉంటుందని, పూర్తి సినిమా దానిపైనే ఆధారపడి ఉందన్నారు. అలాగే తన పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఉంటుందని, కేవలం డాన్స్కు మాత్రమే పరిమితం కాలేదని చెప్పారు. తన పాత్ర పేరు పంచమి, యువరాణి అని వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీన కొల్లగొట్టిందిరో అనే 2వ పాటను విడుదల చేయనున్నారు ఈ సినిమా చిత్ర బృందం. ఓవరాల్ గా ఈ సినిమా 2 భాగాలుగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దామని నిర్మాత ఏఎం రత్నం చెప్తున్నారు. ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించే సినిమా ఉంటుంది, కానీ ఏమాత్రం తగ్గదనే ధీమాతో ఉన్నారు.